తప్పైపోయాయి. రాష్ట్రాన్ని ప్రగతి పదాన తీసుకెళ్లడమే లక్ష్యంగా కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా 2 రోజుల కలెక్టర్ల సమావేశం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో తమకు దక్కని భూములను 22A చేర్చి ప్రజల్లో ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. వివాదాలు గొడవలు సృష్టించే వారి మీద పీడీ యాక్ట్ పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు వివరించారు. కలెక్టర్లు దైనందిన పరిపాలనలో రోజువారీ పరిపాలనలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కార మార్గాలు కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మరి వాటి ద్వారా పరిపాలన పరిగెత్తించడానికి అదేవిధంగా ప్రజల సమస్యని పరిష్కరించడానికి మార్గాలు సుగమమైనవి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశంలో ముఖ్యంగా 10 సూత్రాలు ఏదైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన 10 సూత్రాలు వాటి మీద స్వర్ణాంధ్ర 2047 ఏదైతే 10 సూత్రాలు నిర్దేశించారో ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రకి, సో ఆ పాయింట్స్ మీద ఎక్కువగా చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 18 నెలల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా సాధించిన ప్రగతి కానివ్వండి, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ టార్గెట్స్ గురించి కానివ్వండి